నిన్ననే చెప్పాను నేను, నిన్ననే ఏమని, ఒక వ్యక్తి తన రిలీజియస్ ప్రాక్టీస్ చేసుకుంటే దాన్ని మనం రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. అది వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఒక సంఘటన. అది ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు మనం గౌరవం ఇచ్చి, వాళ్ళ యొక్క పర్సనల్ ప్రైవసీకి మనం గౌరవం ఇచ్చి దాన్ని మనం పబ్లిక్ మ్యాటర్ చేయకూడదు అని చెప్పని నిన్ననే చెప్పాను. దానికి ఎగ్జాంపుల్గా మనం వెళ్ళి ఒకవేళ ఏదైనా ఒక రిలీజియస్ ప్లేస్లో ఒక ప్రాక్టీస్ చేస్తే, అంటే అది గుండు కొట్టించుకోవటం కావచ్చు, అన్నదానం చేయటం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఎలాంటి ప్రాక్టీస్ అయినా కావచ్చు, అది ఏ రిలీజియన్లో అయినా సరే అది వ్యక్తిగతం. దానికి ప్రజా జీవితానికి, దానికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు అని నిన్న చెప్పాను. అయితే పవన్ కళ్యాణ్ గారి భార్య, అదే నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అట్లా అనకూడదని ఎన్నిసార్లు చెప్పినా చాలామంది అంటున్నారు, మీరు అనొద్దు ఇంకోసారి, ఓకేనా? అది ఆయన భార్య సతీమణి యానా లెజ్నోవా గారు, ఆవిడ ఆవిడ చాయిస్తో, పర్సనల్ చాయిస్తో ఆవిడ వెళ్ళి వ్యక్తిగతంగా అన్నదానం చేసి తన కొడుక్కి ఏదో మంచి జరిగిందని చెప్పని, తను స్వతహాగా క్రిస్టియన్ అయినా సరే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళి చక్కగా అక్కడ తలనీలాలు అర్పించడం, ఆ తర్వాత అన్నదానం చేయడం అనేది జరిగింది. దట్స్ అ గుడ్ సైన్. నిన్న కూడా మేము చెప్పడం జరిగింది. దాన్ని రాజకీయాలకు వాడొద్దు, ఎవరు వాడితే దాని మీద మాట్లాడాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. కానీ నేను బ్రోకర్ వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల, జెండా కూలీలు ఎట్టగా ఎలివేషన్లు వేసుకుంటారు, వాళ్ళకు మన కూలీల సంగతి మనకు తెలిసిందేగా, మనం దాని గురించి కాస్త పక్కన పెడదాం. ఈ బ్రోకర్లు, మీడియా అని చెప్పుకునే బ్రోకర్లు, వీళ్ళు దీన్ని కూడా పొలిటిసైజ్ చేస్తున్నారు. ఎట్లాగా అంటే, అసలు యానా లెజ్నోవా గారు గుండు కొట్టించుకోవటానికి వైఎస్ భారతి గారికి ఏంటి సంబంధం? ఇద్దరు వేరు మతాలకు సంబంధించి, ఇప్పుడు ఇద్దరు ఒకే మతాన్ని, అంటే వైఎస్ భారతి గారు ఒకే క్రిస్టియానిటీ ఫాలో అవుతారు, ఈవిడ కూడా క్రిస్టియానిటీ ఫాలో అవుతారు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఈవిడ వచ్చేసి హిందూ ట్రెడిషన్కి సంబంధించి, ఈవిడ వచ్చేసి తిరుమలకు సంబంధించి ఆవిడ తలనీలాలు అర్పించటం, ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఒక కట్టుబాటుని ఆవిడ ఫాలో అవటం జరిగింది. అది ఆవిడ వ్యక్తిగతం కదా. దానికి వైఎస్ భారతి గారిని తీసుకొచ్చి ఓ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా మరి చెప్పుకేమన్నా రాసి కొట్టాలేమో మరి తెలియదు. కానీ ఈ శివగాడి బ్రోకర్, నేను అందుకనే వీళ్ళకి పద్ధతిగా గౌరవంగా నేను చెప్పా, వద్దు, మాట్లాడొద్దు ఇట్లాంటి మాటలు. మనం ఆవిడ వ్యక్తిగత జీవితానికి మనం ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయాలి. అనలేదు కానీ రాజకీయాల్లోకి లాగొద్దండి. బ్రోకర్ అదే లాగుతారు, వీళ్ళు లాగుతారు. లాగేం చేస్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు లాగుతారు. కంపేర్ చేయటం. వినండి ఒకసారి ఈ బ్రోకర్ అది ఏం మాట్లాడు. ఎవరు బ్రోకర్? నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ5 మరోడేత్రం. మళ్ళీ మ్యూజిక్ ఒకటి. అన్న లెజ్నోవా గారు, మీరు చేసిన పనికి ఎంతమంది ప్రమాదంలో పడ్డారో తెలుసా? ఎవర్రా? మీరు చేసిన పనికి ఎంతమంది నోళ్లు మూతపడ్డాయో తెలుసా? ఎవరి నోళ్ళు మూతపడ్డారా? పనికి ఎంతమంది కళ్ళు విప్పుకున్నాయో, కనువిప్పు కలిగిందో తెలుసా? నీకు తెలుసా? ఎరా బ్రోకర్ శివ, నీకు తెలుసా? చెప్పు, ఎందుకు ఈ మాటలు? ఎంతమందికి కనువిప్పు కలిగింది? ముందుకెళ్దాం. ఈ దేశం కాదు, ఈ భాష కాదు, ఈ సంస్కృతి కాదు, ఈ సాంప్రదాయం కాదు, ఈ మతం కూడా కాదు. జర్నలిస్టు అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి స్వామి వారిని సందర్శించుకుని తలనీలాలు సమర్పించడం అంటే ఇదేమైనా చిన్న విషయమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మందిని చూశారు. ఎందుకంటే ఇది న్యూస్ ఐటమ్ ఏంట్రా బ్రోకర్? ఎరా శివ, ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా మళ్ళీ ఏ మాటలు మాట్లాడతావా శివ నువ్వు? ఎన్నిసార్లు చెప్పుతో కొట్టిన ఇంతేనా శివ నువ్వు? ఎరా బ్రోకర్, చెప్పుకే ఉన్న పెంట ఏమన్నా రాసి కొట్టాలా నిన్ను? చెప్పుని మామూలుగా కొడితే సరిపోదా నీకు శివ? చెప్పుకే ఉన్న పెంట రాసి కొట్టాలా? ఆవిడ వ్యక్తిగతంగా వెళ్ళి ఆవిడేదో తన కొడుకు ఏది జరగకూడదనేదో మొక్కుని ఆవిడేదో మొక్కు తీర్చుకుంటే దానికేనో ఎంత అసలు ఎవరి కళ్ళు విప్పిని చూడండి. ఈ బ్రోకర్ మాటలు నేను ఎందుకు అంటున్నానంటే,
పండగ వచ్చినా సరే, పబ్బం వచ్చినా సరే, ఆలయాలకి సతీ సమేతంగా వెళ్లకుండా ఇంట్లోనే ఆలయం సెట్టేసి ఇంట్లోనే దేవుళ్ళ విగ్రహాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా విమర్శించరా బ్రోకర్? కాదు, నువ్వు పని చేయొచ్చుగా. అంటే ఎంత గొప్ప పని చేసిందని చెప్పని అంటున్నావు ఆనా లజ్నోవా గారిని. అది గొప్ప పనా చిన్న పనా అనేది నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తున్నావు? అంటే రోజు అంటే ప్రతి నెల వెళ్ళి పొరుల దండాలు పెట్టుకుంటూ కాలినడకన మెట్ల మార్గంలో కాలినడకన తిరుపతికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంక గొప్ప కాదా? అంటే పవన్ కళ్యాణ్ భార్య కాబట్టి ఆమె చేసింది కాబట్టి ఎంత గొప్ప పని అనేది కనిపిస్తుందా నీకు? అసలు ఆవిడని రాజకీయాల్లోకి లాగటం ఏంట్రా? ఇది చూడండి ఎట్లా ఆవిడ చేసిన పనిని చెప్పి కొంతమంది ఉంటారు, వాళ్ళు సెట్లు వేయించుకుంటారు. సెట్లు వేయించుకుంటే నువ్వు వెళ్ళి అక్కడ అడుక్కు తినొచ్చుగా. ఎందుకు? అప్పుడేం మాట్లాడావు? అప్పుడు మాట్లాడేవా? అప్పుడు మాట్లాడి ఏంటంటే మీరు సెట్ వేస్తున్నా, మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అడగొచ్చుగా. అసలు ఎప్పుడు విషయం అది? అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇది జర్నలిస్టు. ఇది న్యూస్ ఐటమ్. ఇది ఒక ఆడామ గుండు కొట్టించుకుంటే అది న్యూస్ ఐటమ్ వీడికి, అది రాజకీయం వీడికి. నిన్ను కాదులే. ఇంట్లోనే వీళ్ళు కూడా దేవుళ్ళ ఎదురుగా కూర్చొని కీర్తనలు, సంకీర్తనలు, గానా భజానాలు చేయించుకున్న మనుషుల్ని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా తిరుమల శ్రీవారిని సందర్శించుకుని డిక్లరేషన్ పైన సంతకం చేసి మరి తలనీలాలు సమర్పించిన ఒక రాజకీయ పార్టీ నాయకుడి భార్యని చాలా అరుదుగానే చూస్తూ ఉంటాం. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లజ్నోవా గారిని చూసాం. ఈ రోజు ఓ పని చేయి శివ, నువ్వు పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వెళ్ళిపోయి, అంటే ఏంటి డబ్బా కొట్టడం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వెళ్ళిపోయి పాలేరు పని చేయొచ్చుగా. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోయి అంటులు దోమటాలు, ఇల్లు ఒడవటాలు, ఆ పనులు చేసుకోవచ్చుగా. పాలేరు పని చేసుకోవచ్చుగా. ఆ పని చేయొచ్చుగా శివ. నీకెందుకు జర్నలిజము? లేకపోతే పవన్ కళ్యాణ్కి వెళ్ళి బ్రోకర్ పని చేయి. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బ్రోకర్ పని చేయి. రాజకీయ నాయకులను అటు ఇటు పిలిచి మాట్లాడతారు. మీరు ఆగండి సార్, మీరు ఆగండి, నేను బ్రోకర్ని ఇక్కడ మధ్యలో ఉన్నాను, మీరు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలా చెప్పండి, ఆనాలజన ఎవరు గుండు కొట్టించుకున్న విషయం మీకు చెప్పాలా చెప్పండి, నేను చెప్తా. ఈ పనులు చేయొచ్చుగా, బ్రోకర్ పనులు. ఎందుకు ఈ జర్నలిజం ఎందుకు నీకు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఏనండి? ఇంకా ఏమైపోయిందంటే ఆధునిక యువతులు కొంతమంది, అందరినీ అనడం లేదు, ఆధునిక యువతులు ఏం చేస్తా ఉన్నారు అంటే మరి మోడర్న్ అనో ఫ్యాషన్ అనో ఆధునిక యువతులు చేస్తారు. పెళ్ళైనప్పటికీ కూడా ఏమైపోయిందంటే ఆధునిక యువతులు కొంతమంది, అందరినీ ఆధునిక యువతులు ఏం చేస్తా ఉన్నారు అంటే మరి మోడర్న్ అనో ఫ్యాషన్ అనో తాళిని దాచేస్తారు. పెళ్ళైనప్పటికీ కూడా కాలి మెట్లని కూడా దాచేస్తారు. ఏనండమ్మా, ఎవరెవరైతే తాళి వేసుకోకూడదు అనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళి జర్నలిస్ట్ అని చెప్పుకోబడే ఒక స్వాములవారు మఠం పెట్టుకొని TV5లో చెప్తున్నారు. శివాన్ ఒక బ్రోకరు, వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళండి. మీరు మెడలో తాళి పట్టేసుకోవాలా, పసుపు తాడు వేసుకోవాలా, నల్లపూసలు వేసుకోవాలా, పుస్తకం తాడు వేసుకోవాలా, లేకపోతే అసలు ఏం వేసుకోకుండా ఉండాలా, కాళ్ళకు మెట్లు పెట్టుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా పెట్టుకోవాలా, వెళ్ళండి మీ కాళ్ళు వెళ్ళి నెత్తి మీద పెట్టండి, పట్టుకొని అందరికి మెట్లు అడుగుతాడు. ఇది జర్నలిజం ఏంట్రా? ఆడపిల్లలు ఏమి వేసుకోవాలి, ఏమి వేసుకోకూడదు అని కూడా నువ్వు చెప్తావు. మన బతుక్కు మళ్ళీ మోరల్ పోలీసింగ్ ఒకటి. ఇప్పటికీ కూడా పెట్టుకుంటారు, లేదంటే లేదంటే దాచేస్తారు, అసలు పెట్టుకోకుండానే ఉంటారు. అలా అయిపోయింది కొంతమంది ఆధునిక యువతులు. అలాగే తలనీలాలు స్వామివారికి ఇవ్వాలంటే అస్సలు మనసు రాదు. నువ్వు ఇచ్చావేంట్రా బ్రోకర్? ఆడపిల్లలు అంటే తలనీలాలు ఇవ్వాలంటే అస్సలు మనసు రాదంట. నువ్వు ఇచ్చావేంట్రా? పెట్టు ఒకసారి గుండు కొట్టించుకో. ఎన్నిసార్లు ఇచ్చావు నువ్వు పరమ భక్తుడు కదా, నువ్వు ఎన్నిసార్లు ఇచ్చా? అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య గుండు కొట్టించుకుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ మహిళ గుండు కొట్టించుకోవాలా? లేకపోతే ఆధునిక యువతులు వాళ్ళు గుండు కొట్టించుకోవటం కూడా ఇబ్బంది అయిపోతుంది. నువ్వు కొట్టించుకోరా గుండు, నీకు అంత తేట ఉంటే. అసలు ఆడవాళ్ళు గుండు కొట్టించుకుంటారా తిరుపతిలో? మామూలుగా అది కొట్టించుకునే దాని గురించి హిందూ సాంప్రదాయాలను, హిందువులు ఈ ప్రవచనకర్తల్లో ఒక వ్యక్తి అయిన గరికపాటి గారు ఏమంటున్నారు ఒకసారి మనం విందామా? అరే బ్రోకర్ నీకోసమే ఇది, వినండి. ఆ బ్రోకర్ని ట్యాగ్ చేయండి బాబు ఎవరన్నా ఉంటే. ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెరలే ఇవ్వాలి. ఆడవాళ్ళు పెడితే ముందు గీయించుకోవడం అశుభం. బ్రోకర్ వినాలా? అరే శివ బ్రోకర్ నువ్వే వినాలా?
అసలు ఈ మాటలు నిన్ను అనకూడదు, ఒక వ్యక్తిని మనం తప్పుగా మాట్లాడకూడదు అని అనుకుంటా ఉంటాం. మీ పెంట తినే మాటలన్నీ మాట్లాడేసరికి మేము ఖచ్చితంగా రిటాలియేట్ చేయాల్సి వస్తుందిరా బ్రోకర్. వింటున్నావా? ఏమంటున్నారు ఆయన? ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెరలే ఇవాళ ఆడవాళ్ళు పెడితే ముందు గీయించుకోవడం అశుభమా? తప్పు చేయకూడదు. అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు ఇక్కడ. లేదులే బాబు, మాకు ఇక్కడ బ్రోకర్ అక్కడ ఉన్నాడు, గరికపాటి గారు. ఆ బ్రోకర్ చెప్తున్నాడు గుళ్ళు కొట్టించుకోవాలంట. మొక్కేసుకుంటారు, గీసేసుకుంటారు. చేయకూడదు ఆడవాళ్ళు. మొత్తం ఏదో అసలే చేయకూడదు. అలాగా 3 కత్తెరలు అంటే 3 కత్తెరలు ఇవ్వండి అంతే. అది కూడా అవసరమే లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి 3 కత్తెరలు ఇవ్వండి. గుడి ఎందుకండి? ఓవర్ యాక్షన్ అంటారు మీరు బాగా. విన్నారా? ఇది గరికపాటి అనే వ్యక్తి మాట్లాడిన వీ హ్యావ్ సో మెనీ డిఫరెన్సెస్ విత్ గరికపాటి. మాకు ఆయన యొక్క భావజాలపు సిద్ధాంతాలలో ఆయన మాట్లాడే కొన్ని మాటలు, ఆడవాళ్ళ గురించి ఆయన మాట్లాడే మాటలు, ఆడవాళ్ళ బట్టల గురించి వాటి గురించి ఆయన మాట్లాడే మాటలతో చాలా డిఫర్ అయ్యాం. వీడియోస్ కూడా చేసాం అతని మీద. కానీ మీరు ఫాలో అవుతారుగా హిందువుల ప్రవచనకర్తగా. మరి వాళ్ళే చెప్తున్నారు బ్రోకర్ 3 కర్తలు ఇవ్వాలంట. మరి నువ్వేంటి అదేదో పెద్ద ఆదర్శ పని చేసినట్టు ఆవిడ అందరి మీదకి పులుగుదామని చూస్తున్నావు ఏంటంటే? నువ్వేమంటావు? ఆడవాళ్ళు గుండు కొట్టించుకోవడానికి నామోషియా? అలా అయిపోయింది. కొంతమంది ఆధునిక యువతులు చెప్పరా బ్రోకర్? స్వామి వారికి ఇవ్వాలంటే అస్సలు మనసు రాదు. నీకు వచ్చిందా? హెయిర్ పెంచడానికి రకరకాల ఒకటి మంచి ఫ్లోలో ఉన్నప్పుడు వస్తాడు యూట్యూబ్. షాంపూలు, బ్యూటీలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదో పెద్దవాళ్ళు, మన అమ్మగారి వయసు లాంటి వాళ్ళు, మన నానమ్మలు, అమ్మమ్మలు, ఇలాంటి వాళ్ళు మహిళలు తలనీలాలు శ్రీవారికి సమర్పిస్తారు గాని బట్ యువతులందరూ కూడా సమర్పించిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. నువ్వు ఇచ్చావేంటిరా బ్రోకర్? ఎరా బ్రోకర్, నువ్వు ఎన్నిసార్లు వేసుకున్నారా గుండు? ఎరా బ్రోకర్, ఒక గుండుతో ఒక ఫోటో దిగు, ఒక గుండుతో ఫోటో దిగురా బ్రోకర్. నువ్వు వెళ్ళి తిరుపతిలో ఒక గుండు కొట్టించుకొని ఫోటో దిగరా. నువ్వు చేసి కబుర్లు, శుద్ధపూస కబుర్లు ఇంకొకరు చెప్పాలి. ఆధునిక యువతలంట ఫ్యాషన్లు ఏంటంటే క్రీములు. నీకెందుకురా? ఇక వెళ్ళరా. ఆడవాళ్ళు ఏం వాడుతున్నారు? షాంపూలు ఏం వాడుతున్నారు? లిప్స్టిక్లు ఏం వాడుతున్నారు? ఐలైనర్లు ఏం వాడుతున్నారు? అవన్నీ నువ్వు వెళ్ళి చెప్పరా సలహాలు. జర్నలిస్టు మిత్రులారా, ప్రజలారా విన్నారా జర్నలిస్ట్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఆడపిల్లలు ఎలా ఉండాలి, జుట్టు ఎలా ఉంచుకోవాలి, ట్రెడిషన్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్తున్నాడు జర్నలిస్టు. అది కూడా ఒక వ్యక్తి, ఇప్పుడు వేరే మతం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఆవిడ ఒక ట్రెడిషన్ ఫాలో అయితే దాన్ని కూడా కొంతమంది తప్పని పడుతుంటే అది కరెక్టా కాదా అనే డిబేట్ జరుగుతుంటే అది కరెక్ట్ అని చెప్పని మేదేసుకొని ఈ ఇంట్లో పాలేరు పని చేసుకోరా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంట్లో. బ్రోకర్ అదవా. అలా ఉంది హిందూ విశ్వాసాల మీద, హిందూ దేవుళ్ళ మీద భక్తి అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. నువ్వు కొట్టించుకో. టైంలో అన్నాజుల యజ్ఞబాబు గారు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జర్నలిస్ట్ 8వ తేదీన వాళ్ళ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో టొమాటో కుకింగ్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు, గాయాలని పగ పీల్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అరకు జిల్లా పర్యటనలో ఉన్నారు. అల్లూరు జిల్లా పర్యటనలో కుమారుడికి అలా అయ్యిందని తెలిసి కూడా హుటాహుటిన వెళ్లకుండా అక్కడ ఆదివాసులకు మాటిచ్చాను అని గ్రామాన్ని సందర్శించి వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ తర్వాత సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా భజన చేసుకోవచ్చుగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చొని పవన్ కళ్యాణ్ భజన చేసుకోవచ్చుగా. ఈ జర్నలిజం అన్న డ్యూటీ వదిలేసి, లేకపోతే వాళ్ళ ఇంట్లో పాలేరు పని చేసుకోవచ్చుగా. వీళ్ళు అంటులతో వెళ్ళి వాళ్ళ ఇంట్లో చక్కగా జీతం ఇస్తాడు పవన్ కళ్యాణ్. లేకపోతే బట్టలు ఉతుకు, లేకపోతే ఇల్లుడు, పాలేరు పని చేయి, వాళ్ళ పిల్లల్ని ముడ్లు అడుగు. నీకు అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నీకు అట్లీస్ట్ బయట ప్రజలు అర్రే ఎంత చక్కగా ఎంత హుందాగా పవన్ కళ్యాణ్కి పాలేరు పని చేస్తున్నాడు మన శివ బ్రోకర్ అనుకుంటారు. ఇదేం పని? జర్నలిజం అని. నీకు మళ్ళీ ఒక అరకోట వేసుకొని పిల్లోడికి ఏదో జరిగిందన్నా సరే ఆదివాసీలకి మాటిచ్చానని నందమూరి తారక రామారావు లెజెండరీ ఎప్పుడో చేశాడు ఆ పని. పిల్లవాడు చనిపోయినా సరే మూవీ షూటింగ్లు ఇలాంటి చాలామంది చేశారు. ఏంటి జాకీ? ఈ జాకీలు పెట్టి లేపడం ఏంటి? ఈ రుద్దుడేంటి మా మీద? నువ్వు జర్నలిస్టువా? అందుకనే పెట్టింది. నువ్వు జర్నలిస్టువా బ్రోకర్వా అని అడిగేది అందుకే నిన్ను. అరే ఎక్కడ వైఎస్ భారతి గారు, ఎక్కడ అన్నలేజ్నోవా గారు వాళ్ళిద్దరికి లింక్ కలిపి పడేసి వాళ్ళిద్దరికి కలిపేసి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెలో సెట్ వేసుకున్నాడని చెప్పడం ఏంటి? ఈ బ్రోకర్ మాటలు ఏంటి? నేను అందుకే చెప్తున్నాను, ప్రజలలో బాగా గుర్తుపెట్టుకోండి.
ఆనా లెజనోవా గారు గుండు కొట్టించుకున్నారన్న విషయం వ్యక్తిగతం. ఎప్పటిదాకా ఇలాంటి బ్రోకర్ అదవా ఆవిడని బయటకు లాక్కొచ్చి రాజకీయం చేయనంత వరకు. ఇక్కడ ఆవిడ తప్పేం లేదు, ఆవిడ వచ్చారు, ఆవిడ పని ఆవిడ చేసుకొని వెళ్ళిపోయారు. ఈ బ్రోకర్ అదవలు దాన్ని పట్టుకొని జాకీలు పెట్టి లేపి ఇంకొక రాజకీయ పార్టీకి పులి మీద రాజకీయం చేస్తున్నారు, వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేస్తున్నారు. అన్నాలజనమ్మ గారు స్వామి వారిని మొక్కుకున్నారట. 100 సార్లు చెప్పుకుంటారు 2 నిమిషాల్లో. బయటపడితే శ్రీవారిని దర్శించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పిస్తాను అని అన్న విధంగానే ఆవిడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చెప్పేవాళ్ళరా బాబా. అంటే హిందూ మహిళలు ఏ విధంగా అయితే శ్రీవారిని దర్శించుకున్నప్పుడు ఆ సాంప్రదాయాల్ని ఆచారాలని పాటిస్తారో అదే విధంగా ఆవిడ పాటించారు. చక్కగా కట్టు బొట్టు, ఆ కొబ్బరికాయ కొట్టడం గాని ఇవ్వడం గాని ఇవన్నీ కొబ్బరికాయ కొట్టడం. నువ్వు జర్నలిస్ట్ రాను. వినండి వ్యూవర్స్, మీరు వినండి. అసలు కొబ్బరికాయ కొట్టడం కానీ, చక్కగా హారతి ఇవ్వటం కానీ, అది డీటెయిలింగ్ చెప్పరా. ఆ గుండు కొట్టేవాడు ఇట్లా పైనుంచి 3 సార్లు ఎలా అన్నాడు, కింద నుంచి 3 సార్లు ఎలా అన్నాడు, పైకి ఇట్లా లేపంగానే ఫస్ట్ కొద్దిగా జుట్టు తెగింది, తెక్కపోయేసరికి ఇంకో 2 సార్లు గట్టి గోకి నీళ్ళేసి మళ్ళీ గోకాడు, గొరిగాడు. చెప్పరా, చెప్పు. గుండె మీద ఒక బొక్క పడింది. ఏంట్రా ఇది జర్నలిజం? ఏంట్రా బ్రోకర్? కొబ్బరికాయ వినండి. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పిస్తాను అని అన్న విధంగానే ఆవిడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హిందూ మహిళలు ఏ విధంగా అయితే శ్రీవారిని దర్శించుకున్నప్పుడు ఆ సాంప్రదాయాల్ని ఆచారాలని పాటిస్తారో అదే విధంగా ఆవిడ పాటించారు. చక్కగా కట్టు బొట్టు, ఆ కొబ్బరికాయ కొట్టడం గాని ఇవ్వడం గాని అన్ని కూడా సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సరే, ఏదో పూజలు చేశారు, శ్రీవారిని దర్శించుకున్నారు, అంతటితో అయిపోలేదు. నీలాలు ఇచ్చేశారు, తెచ్చుకున్నారు. ఆ తర్వాత అన్నదాన ప్రసాదం స్వామివారి 17 లక్షల రూపాయలు మార్క్ శంకర్ పేరిట కూడా ఇచ్చారు. ఇచ్చి స్వయంగా వడ్డించి భక్తులతో పాటు కూర్చుని ఆవిడ. మనకి పూర్వకాలంలో విదూషకులు ఉండేవాళ్ళు, విదూషకులు, బ్రోకర్ నీకే చెప్తున్నా నేను. వాళ్ళు ఎంత రాజుని పొగిడితే అంత మంచి మంచి ఆర్నమెంట్స్, అతనికి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి రాజు దగ్గర నుంచి. కమాన్ తీసుకా అని చెప్పని మెడలో మన సినిమాలో చూసేవాళ్ళంగా తారక రామారావు గారు కింగ్ లేకపోతే మన సినిమాల్లో ఇట్లా పట్టుకొని చిక్ పీకి తీసుకా అంటారు. సార్ మీరు మామూలు వాళ్ళు కాదు సార్, మీరు 7 గంటలు లావుకున్నారు సార్ అంటే అవునా తీసుకా అని. అట్లాగా ఏంటిది 16 లక్షలు పెట్టి అన్నదానం చేయటం కానీ, ఆ గుండు కొట్టించుకోవటం కానీ, కొబ్బరికాయ కొడటం కానీ. పవన్ కళ్యాణ్ అందుకే నేను అనేది, పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళి బ్రోకర్ పని చేయి, పార్లర్ పని చేయి. బ్రోకర్ పని అంటే ఏదో అనుకుంటే అది కాదు నేను అంటుంది. ఆ 2 మనుషుల మధ్యలో నుంచొని కాదు కదా, ఒక నిమిషం నేను చెప్తాను అన్నాను, మీరు చెప్పాలా అని చెప్పు. దాన్ని మార్చి కొట్టు, షుగర్ కోటింగ్ చేయి, పార్లర్ పని చేయి, వాళ్ళ ఇంట్లో అంటులు దోము, వంట చేయి, ఇల్లు చూడు, వాళ్ళ పిల్లలు ముడ్లు కడుగు. ఎట్లీస్ట్ పవన్ కళ్యాణ్ జీతం ఇస్తాడు నీకు. కేర్ టేకర్ని తీసేయమని చెప్పు. సార్ మీ కేర్ టేకర్ పనులతో పాటు నేను ఈ పని కూడా చేస్తాను. అదేంటా నువ్వు జర్నలిస్టుగా అన్నాడు అనుకో, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు. లేదండి, పేరుకు మాత్రం మీకు తెలియదే ఉంది. కొన్ని ఛానల్లో వాళ్ళని లేపితే కొన్ని ఛానల్ నేను మిమ్మల్ని లేపుతాను, లేపడమే పని అని చెప్పని బ్రోకర్ పని చేయి. కొబ్బరికాయ కొట్టింది, కొబ్బరికాయ కొట్టే విధానం, ఇది జర్నలిజం. భోజనం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి అదే విధంగా చెప్పరా చెప్పు పెట్టుకోలే, కనీసం కవర్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. భోజనం చేసి చూడండి, భోజనం చేసి తలకి టోపీ కూడా పెట్టుకోలేదంట. డీటెయిలింగ్. భోజనం చేసి ఎలా కుడి చేత్తో మామూలుగా ఇట్లా తిన్నారా, ఇట్లా చెప్పరా చెప్పు. ఇస్త్రాకులో ఏమేమి వడ్డిచ్చారో చెప్పు. ఆ కర్రీలు ఏమి వేశారు, సాంబార్లో ఇంగువ వేశారా, ఏం వేశారు చెప్పరా బ్రోకర్. తలకి టోపీ కూడా పెట్టుకోలేదంట. ఆహా, జర్నలిజం ఏంటిది? చూడండి అసలు చక్క ఎంత పేరిట కూడా ఇచ్చారు. ఇచ్చి ఆవిడే స్వయంగా వడ్డించి భక్తులతో పాటు కూర్చుని ఆవిడ ఎంత వేశారు ముద్దలో శివ? ఇంత ముద్ద పెద్ద ముద్ద వేశారా? జీడిపప్పు వేశారా అన్నంలో? కూర కర్రీల్లో జీడిపప్పు వేశారా? కిస్మిస్ జీడిపప్పు. బ్రోకర్ ఎదవా, ఇది జర్నలిజం ఏంట్రా? ఇవన్నీ చెప్పి ఏమంటాడు అనండి. భోజనం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి అదే విధంగా గుండు టోపీ కూడా పెట్టుకోలే, కనీసం కవర్ చేసే ప్రయత్నం కూడా చేయాల.
ఆ గుండెతోనే మొత్తం అంతా కూడా తిరిగి స్వామివారిని దర్శించుకుని వచ్చారు. దీనికి ముందు డిక్లరేషన్ పైన తాను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది, టిటిడి నియమ నిబంధనలు నేను పాటిస్తాను అని డిక్లరేషన్ పైన సంతకం చేసి మరి వెళ్ళి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. ఆవిడ నెత్తి మీద పెట్టుకుని ఊరేగు ఆనా లేదు, ఒకరిని బొట్టలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగరా? అది ప్రజలకు అవసరమైన న్యూసా? ఇది ప్రజలకు అవసరమైన న్యూసా? ఇది ప్రజా సమస్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? మొన్న ఒక ఆడపిల్లని దారుణంగా, అతి దారుణంగా మనం మానభంగం చేసేస్తే, అమ్మాయిని రేప్ చేస్తే దాని గురించి ఏమన్నా మాట్లాడేవరా? మాట్లాడవు. నువ్వు పాలేరు పని, బ్రోకర్ పనికే నువ్వు పనికొస్తావు. నువ్వు కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కుమార్తెలతో తిరుమల వచ్చారు. అన్నాలజనరావు గారి కుమార్తె క్రిస్టియన్ కాబట్టి ఆ కూతురు చేత కూడా డిక్లరేషన్ ఇప్పించి అప్పుడు స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు. కానీ ఈడు కరెక్ట్. అక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర పాలేరు పని చేయడానికి కరెక్ట్. నువ్వు బ్రోకర్, నువ్వే రశవ, నువ్వు కరెక్ట్. అక్కడ పాలేరు పని చేయి, ఉద్యోగం వదిలేసేయి, లేకపోతే ప్రజలే చెప్పు తీసుకొని తంతారు నిన్ను. ఏంట్రా నువ్వు జర్నలిస్టువా, బ్రోకర్వా, ఏం చేస్తున్నావురా నువ్వు? ఒక రాజకీయ పార్టీ దానికిను పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు వెళ్ళి డిక్లరేషన్ సంతకం పెట్టారు ఏంటి? అయితే ఏంటి అది? న్యూస్ ఐటమ్మా? ఆ పిల్లల్లోనే వ్యక్తిగతంగా ఒక తండ్రి తీసుకొని వచ్చి అక్కడ ఆ పర్టికులర్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉన్న ట్రెడిషన్ మధ్యలో ఏదైతే ఇంప్లాంట్ చేశారో ఆ ట్రెడిషన్ని గౌరవిస్తూ వాళ్ళు ఇట్లా తీసుకొచ్చారు. ఏంటి దానిలో తప్పేంటి? దానిలో గొప్ప ఏంటి? అన్ని రాజకీయమే. మన బతుకులకు అన్ని రాజకీయమే. అసలు ఒక వ్యక్తి గుడికి వెళ్ళటానికి, గుండు కొట్టించుకోవడానికి, పిల్లలతో డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి రాజకీయానికి ఏంట్రా సంబంధం? ప్రజా జీవితానికి ఏంట్రా సంబంధం? ఎరా బ్రోకర్, ఆ పిల్లల సంతకం పెడితే ప్రజా జీవితం ఏమైనా బాగుపడుతుందా? ప్రజల స్థితిగతులు బాగుపడతాయా? మన రాష్ట్రాల్లో ఉన్న కుల వివక్ష బాగుపడుతుందా? ఎరా బ్రోకర్ చెప్పు నువ్వు. ఆ పిల్లలు ఆమె గుండు కొట్టించుకోవటం వల్ల సూపర్ 6 హామీలన్నీ నెరవేరుతాయా? ఆవిడ గుండు కొట్టించుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిండిపోద్దా? ఆవిడ గుండు కొట్టించుకోవటం వల్ల ఆ పిల్లలు సంతకం పెట్టడం వల్ల డిక్లరేషన్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య తీరిపోద్దా? అరే బ్రోకర్ చెప్పరా, నిన్నే అడుగుతున్నా. బ్రోకర్ ఎందుకురా మీకు జర్నలిజం? అసలు రాజకీయాలకి 2 రాజకీయ పార్టీల మధ్యలో చేసే చర్చ ఇదా మతమా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. వచ్చాడు ఆయన. మన లడ్డూ వివాదం ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి వాడి కల్తీ లడ్డూల్ని శ్రీవారి భక్తుల చేత తినిపించారో ఆ వ్యవహారంలో తిరుమల వస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. విన్నారా ఏమన్నాడో? మళ్ళీ ఒక్కసారేనండి ఈ బ్రోకర్ ఏమన్నాడో? ఈయన జర్నలిస్ట్ అని ఎందుకు అనుకోవడం చెప్తా నేను. కల్తీ లడ్డూల్ని శ్రీవారి భక్తుల చేత తినిపించారో కల్తీ లడ్డూల్ని శ్రీవారి భక్తుల చేత తినిపించారో కన్ఫర్మ్ చేసేసాడు. అరే ఇంతకు మించి నీతి మాలిన బతికేమని ఉంటుందా? ఎరా బ్రోకర్ శివ? అక్కడ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, సిబిఐ కేసుని ఇంట్రాగేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేట్ చేసి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఇంకా తేలలేదు. మొన్న ఈ మధ్య 4 అరెస్టులు జరిగినాయి. టెండర్లలో ఏ టెండర్లో లడ్డూలు తయారు చేసే టెండర్లలో, వేసే టెండర్ల బిడ్డింగ్లో అవకతవకలు చేశారని చెప్పి 4 అరెస్ట్ చేశారు నార్త్ ఇండియా నుంచి. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఇంకా ఏం తేలలేదు. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, అభిమానినటువంటి ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ నెత్తి మీద ఫాట్ మన ముట్టుకాయలు వేసింది. ఎందుకు మాట్లాడుతున్నారని. ఇప్పటికీ తేలకుండా లడ్డూలో కల్తీ లడ్డూల్ని శ్రీవారి భక్తులతో తినిపించారు కన్ఫర్మ్ చేస్తున్నాడు బ్రోకర్. ఇంతకు మించి నీతి మళ్ళీ జర్నలిజం ఏమైనా ఉంటుందారా? అసలు జర్నలిజం కాదని బ్రోకర్ పనిది. బ్రోకర్ వ్యవహారంలో తిరుమల వస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మొత్తం రెడీ చేసుకున్నారు, కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. నాకు మతం లేదు, ఏమీ లేదు, మానవత్వమే నా మతమైన ఒక డైలాగ్ కొట్టి, సినిమా డైలాగు మానేశారు. ఎందుకంటే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పాడంటారా నీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి? ఎరా బ్రోకర్, జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పాడు ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది, కావాలని నేను రావట్లేదని చెప్పాడా నీకు?
ఈ మధ్య కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా పాలేరు పని చేస్తున్నావా పవన్ కళ్యాణ్ ఇంట్లో చేసినట్టు? మొన్న పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆడెవడో అరకోట వేసుకొని సగం ఎక్కడ వేసుకొని వెళ్తాడు, నువ్వేనంటారా అది? ఏదో వచ్చింది మాటకు మళ్ళీ బాడీ షేమింగ్ అయిపోద్దని ఏమో అనట్లేదు రే నిన్ను. అన్య మతస్థులు ఎవరు వెళ్ళినా సరే 1987 నుంచో ఏమో ఉన్నట్లుంది ఈ నిబంధన అంతా కూడా. వెళ్ళినా సరే డిక్లరేషన్ పైన సంతకం చేస్తే తప్పే ఉంది. ఎస్, నేను శ్రీవారిని నమ్ముతా ఉన్నాను, ఆయన పైన నాకు భక్తి ఉంది అని ఒక సంతకం పెడితే వచ్చేదేముంది, పోయేదేముంటుంది చెప్పండి? వాడు సంతకం పెట్టాల్సి వస్తుందని ఆయన తిరుమల ఆలయం సందర్శనే మానేసుకున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఆయన చాలా సార్లు వచ్చారు, కానీ ఎప్పుడు కూడా డిక్లరేషన్ పైన సంతకం చేయకుండానే ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. పైగా మనం చూసాం, తీర్థం తీసుకుంటూ తాగినట్లుగా నటించి వెనకేయడాలు, కింద పోయడాలు, కొబ్బరికాయ కొట్టుండాయా అంటే ఒక స్టాండ్ తీసుకొని రావాలి, వంగి కొబ్బరికాయ కూడా కొట్టకుండా. వంగి కొబ్బరికాయ కూడా కొట్టకుండా నువ్వు వంగరా? నువ్వు వంగుతున్నావు అందరి ముందు. అంటే ఎదుటి వ్యక్తి చూడండి, పవన్ కళ్యాణ్ గారి భార్య ఆవిడ గుండు మీద టోపీ పెట్టుకోలేదు, ఆవిడే వడ్డించారు, కొబ్బరికాయని ఇలా కొట్టారు అని చెప్తూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వంగి కొబ్బరికాయ కొట్టలేదు, తీర్థం తీసుకున్నట్టు వెనకమాల నుంచి పడేశాడు. చెప్పారేంట్రా నీకు? వేరే నువ్వు అది కన్ఫర్మ్ చేసుకున్నావా? లేదంటే అరబిట్లు కట్ చేసుకొని చెప్తున్నావా? ఇది జర్నలిజం ఏంట్రా? ఇది జర్నలిజమా? వంగి కొబ్బరికాయ కొట్టాలి, పొడుకోని కొబ్బరికాయ కొట్టాలి, గుండె మీద టోపీ పెట్టుకోవాలి, ఇది జర్నలిజమ్మా? బ్రోకర్ అది వల్లరా మీకు ఎందుకు అంత పెద్ద స్టూడియోలు? అలాగే సంక్రాంతి పండగ వస్తేను, రాముల వారు శ్రీరామ నవమి వస్తేనో, ఇలాంటి పండగలు వచ్చినప్పుడు, దసరా పండగ వస్తేనో తాడేపల్లిలో ఇంట్లోనే సెట్లేసి, ఆలయం సెట్లేసి భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ కార్యక్రమాలు తిలకించారు అందరూ కూడా చూశారు. అవును, చూశారు. ఏంటి దానివల్ల ఏంటి ఇప్పుడు ప్రజా జీవితానికి ఏంట్రా నష్టం? జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తాడేపల్లి దగ్గర సెట్ వేసుకున్నాడు, ఏంటి దానివల్ల ప్రజా జీవితానికి ఏంటి నష్టం? ఆనాలైజ్ వెళ్ళి గుండు కొట్టించుకుంది, దేంటి ప్రజా జీవితంకి వచ్చిన లాభం ఏంటి? ఎలా బ్రోకర్ రాజకీయాల్లో అసలు మతానికి రాజకీయానికి ఏంట్రా సంబంధం? జగన్మోహన్ రెడ్డి తీర్థం తీసుకోలేదు, ఏంటి దానివల్ల వచ్చింది, ఏంటి నష్టం ఏంటి నీకు? ప్రజా జీవితంలో ఎంతమంది ప్రజల జీవితాలు ఏమన్నా పాడైపోయినాయా? ఎరా బ్రోకర్, నిన్నే అడుగుతున్నా, ట్యాగ్ చేయండి ఆ బ్రోకర్ని, నా కొడుకుని ట్యాగ్ చేస్తే చెప్తాడు సమాధానం. జగన్మోహన్ రెడ్డి తీర్థం తీసుకుని వెనకమాల పడేశాడు అన్నది నిజమా కదా? పక్కన పెట్టు కాసేపు. అలా పడేయటం వల్ల ఎంతమంది పథకాలు ఆగిపోయినాయి, ఎంతమంది పిల్లల జీవితాలు చదువుకోకుండా ఆగిపోయినాయి, అనాలైజ్లో ఎవరెళ్ళి గుండు కొట్టించుకున్నారు, అందువల్ల ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి? చెప్పరా బ్రోకర్ అదవా? రాజకీయాలకి మతాలకి ఏంట్రా సంబంధం? మిమ్మల్ని ఇలా తిట్టాలరా? మిమ్మల్ని ఇంత తిట్టడం కూడా నాకు, ఈ తిట్టడం కూడా నాకు ఎందుకో సరిపోవట్లా నాకు. అరే, ఒక వ్యక్తి తన వ్యక్తిగతంగా వెళ్ళి ఆవిడ పర్సనల్గా చాయిస్ తీసుకొని ఆవిడ వెళ్ళి అక్కడ తలనెలా అర్పించుకుంటే దాన్ని రాజకీయం చేస్తానండి బ్రోకర్ నా కొడుకులు. ఒంటిమిట్ట వెళ్ళండి, భద్రాచలం వెళ్ళండి, తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల వెళ్ళండి, పట్టు వస్త్రాలు సమర్పించండి భార్యా సమేతంగా. కానీ ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు క్రైస్తవాన్ని ఆచరిస్తా ఉన్నారు, పరమతాన్ని గౌరవించాలి కదా. మీ మతాన్ని మీరు ప్రేమించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. ఎవరో అక్కడో ఎవరో అనుకుంటే ఓకే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అయితే ముఖ్యమంత్రి భార్య అయితే ఏంట్రా? అయితే ఏంటి ప్రజా జీవితానికి ముఖ్యమంత్రి భార్య చేసే రిలీజియస్ ప్రాక్టీస్కి ఏంట్రా సంబంధం? అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది, అందరు దేవుళ్ళని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. వచ్చాడండి క్రైస్తవ బోధనలు, బైబిల్ చదువుకుంటూనే శ్రీవారిని దర్శించుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా భారతిరెడ్డి గారు ఏ గుడికి రావడం ఎవరు చూడలేదు. ఒంటిమిట్ట గాని, భద్రాచలం గాని, శ్రీశైలం గాని, తిరుమల గాని ఎప్పుడు కూడా ఆవిడ రాలేదు. ఎందుకో మరి వీళ్ళు అడగరా? మరి వీళ్ళు అడుగు, భారతిరెడ్డి గారు ఏంటండి మీరు వెళ్ళలేదు అని చెప్పని అడుగు. వెళ్ళి అడుగు, ఏంటండి మీరు ఒంటిమిట్ట కానీ భద్రాచలం కానీ మీరు ఎందుకు రాలేదండి అని చెప్పి అడుగు. భారతిరెడ్డి గారిని వెళ్ళి అడుగు. దీనికోసం అంత పెద్ద స్టూడియో ఎందుకురా బ్రోకర్ నీకు? ఏంటి ఇందుకోసం పెట్టుకున్నావా స్టూడియో? అంత పెద్ద స్టూడియోలో పనిచేస్తున్నావా నువ్వు? అయినా మీ ఓనరే వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కాళ్ళు పట్టుకుని వెళ్ళి తీసుకున్నాడు పదవి. మీలాంటి పిల్ల బ్రోకర్లు ఏముందలే.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పాటించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా పాటించాలి. వచ్చాడు ఆల్రెడీ ఎక్స్ ముఖ్యమంత్రి. మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఆవిడ బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, అయినప్పటికీ కూడా చూసారు అలా చేశారు. ఏంట్రా బాబు నీ అమ్మ, ఏదో ప్రపంచంలో ఒక 9వ వింత 10వ వింత చేసినట్టు ఇప్పుడు ఆనాలేదన గారు గుండు కొట్టించుకున్నది వరల్డ్స్ 9th వండర్ రేపిస్తావేంటి? ఏంటి డబ్బా ఏంటి, జాకీ పెట్టి లేపడం ఏంటి? అరే రాజకీయాలకి ఆమె కొట్టించుకున్న గుండుకేట్రా సంబంధి, గుండు రాజకీయం ఏంట్రా బోర్డు నా కొడక, ఈ గుండు రాజకీయం ఏంటి? సందర్భంగా ఆవిడ చేసిన పూజలు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచారు అన్న లెజనోవా గారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కూడా చాలా సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పుడు జాగి పెట్టలేదారా నువ్వు? ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారిలో మనం చూడలేదు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్న లెజనోవా గారు దీన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని కూడా ట్రోల్ ఎందుకు చేస్తారంటారా బ్రోకర్? నీలాంటి బ్రోకర్ వాళ్ళ మధ్యలో వచ్చి దీన్ని రాజకీయం చేసినప్పుడు ట్రోల్ చేస్తారా? అరే నువ్వు రాకుండా ఆవిడ వ్యక్తిగత జీవితానికి ఆ ప్రైవసీని ఇచ్చేసి వదిలేసి అది ఆవిడ వ్యక్తిగత జీవితం, మనం దాని గురించి మాట్లాడకూడదని నీలాంటి బ్రోకర్లు రాలేదనుకో, ఆ మెంబర్స్ టోలర్స్ వాళ్ళు కూడా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడుతాను కానీ నీలాంటి బ్రోకర్లే. ఎంత చూసారా, ఆ గుండు కొట్టించుకొని టోపీ పెట్టుకోలేదు, ప్రసాదాన్ని ఆవిడే వడ్డించారు, కోకోనట్ కొబ్బరికాయని ఇలా కొట్టారు. అసలు ఏమన్నా జర్నలిజం ఇది? ఏం ట్రోల్ చేయాలి, దేనిపైన విమర్శించాలి అక్కర్లేదా? కావాలే. ఆవిడ గుండు కొట్టించుకోవడం పైన కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. పిల్లవాడు మార్క్ శంకర్, ఆ పిల్లవాడు హాస్పిటల్లో ఉంటే ఇదిగో పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల కొంతమంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయకుండా ఒక 16-17 మంది, అప్పటిదాకా ప్రతిరోజు 70 మంది 60 మంది 80 మంది పరీక్షకు హాజరు కాలేదు, టైంకి హాజరు కాకపోవడంతో గేట్లేసి బయటికి పంపించారు. ఆ రోజే తక్కువ మంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారి పర్యటనతో ముడిపెట్టారు. అసలు ఆయన వెళ్ళింది ఎప్పుడు, గేట్ వేసింది ఎప్పుడు, ఆ టైంకి ఈ టైంకి అసలు సంబంధమే లేదు, ట్రాఫిక్ జామే లేదు. ఆన్ దిస్ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు. పిల్లలు యాక్చువల్గా ఇది పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పని, సో ఫ్యాక్ట్ చెక్ కూడా చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వి డిడ్ంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారి మిస్టేక్ ఉంటే మేము మాట్లాడేవాళ్ళం. బట్ వీ ఫీల్ ఎందుకో ఆ గ్యాప్ ఉంది. అంటే నిజంగా పిల్లలు దీనివల్లే ఆగిపోయారా, అంటే కాన్వాయ్ వల్లే ఆగిపోయారా, ఒకవేళ ఆగితే ఎంతసేపు ఆగారు, ఈ డీటెయిలింగ్ జనసేన పార్టీ ఇస్తున్న డీటెయిలింగ్ ఒకలాగుంది అండ్ ప్రతిపక్షాలు ఇస్తున్న డీటెయిలింగ్ ఒకలాగుంది. సో వీడియో కన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడకూడదని చెప్పని మేము మాట్లాడలేదు. ఇప్పుడు బ్రోకర్ మాట్లాడుతున్నాడు. ఈ బ్రోకర్ అట్టకు పవన్ కళ్యాణ్ పాలేరు కాబట్టి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి నెట్టేసి కుట్ర చేసి ఇదిగో ఈ విద్యార్థుల భవిష్యత్తు పోయింది కాబట్టి ఆయన పర్యటన వల్ల తప్పుగా కాదని తేల్చేస్తున్నాడు. ఎందుకు తిరుపతి అంటే ఇప్పుడు ఇది సైకోలు కొంతమంది, సాడిస్టులు కొంతమంది, సోషల్ మీడియా సైకోలు పోస్టులు పెట్టారు. వాళ్ళపైన నిజంగానే కేసులు పెట్టాలి. పిల్లవాడి మీద కూడా ఏంటయ్యా రాజకీయం? అబ్బో పిల్లవాడి మీద ఏంటా రాజకీయం? నువ్వు కదరా చేస్తుందని గుండె రాజకీయం, గుండెదవా? పిల్లవాడి మీద ఎవరు రాజకీయం చేశారు పాపం? అసలు పవన్ కళ్యాణ్ కొడుకు గురించి మాట్లాడితే నిజంగా వాళ్ళని కూడా ఇట్లనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే ఇంకో పదవి వాడాడు బ్రోకరేడు. సోషల్ మీడియా సైకోలంట. ఆహా, సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏకి పారేస్తుంటే వాళ్ళు సైకోలు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కోట్లకి కోట్లు పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకొని ఆ ఆఫీసులు నడపడం కోసం రాజకీయ పార్టీల కాళ్ళు బూట్లు సంఖలో ఎత్తి పట్టుకొని వితౌట్ షుగర్ నాకుతున్న మీలాంటి బడా బడా సంస్థలు మాత్రం, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే మీలాంటి సంస్థలు మాత్రం రాజకీయ జీవితాల్లోకి వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి రాజకీయ నాయకుల భార్యల గురించి పిల్లల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మీలాంటి బ్రోకర్ అదవలు మాత్రం సైకోలు కాదా? సో అసలు అంటే మీరు టేకా తీసుకున్నారంటే జర్నలిజంని. ఎరా బ్రోకర్, మీరు టేకా తీసుకున్నారా? సోషల్ మీడియాలో మాట్లాడితే సోషల్ మీడియా సైకోలా? బ్రోకర్ అదవా. ప్రాణాపాయ స్థితిలో కారణగాయాలతో హాస్పిటల్ ఉన్న పిల్లవాడి ఫోటోలు పెట్టి కూడా రాజకీయం చేయటం ఏంటి? మార్గం కదా వచ్చింది శుద్ధపోస. ఆవిడ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా అన్న లెజనోవా గారు హిందూ సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చి తిరుమల ప్రతిష్ట పవిత్రతని గౌరవిస్తే ఆవిడ డిక్లరేషన్ పైన సంతకం చేసి వెళ్ళి దర్శించుకుని గుండు కొట్టించుకుని గుండు దాగలయ్యని 10 సార్లు ఒక 20 సార్లు చెప్పుంటాడు. గుండు 20-30 సార్లు చెప్పుంటాడా ఈ 5 నిమిషాల వీడియోలో? రాజకీయం చేస్తుంది ఎవర్రా? శివ బ్రోకర్. శివ ఒక మంచి డెమోక్రటిక్ గాడు,
అతని పేరు ఎందుకులే మాట్లాడుతాను, నేను బ్రోకర్ అని పిలుస్తాను రేపటి నుంచి. నీ పేరు కూడా పిలవను. శివుడిని ఫాలో శివైట్స్ మళ్ళీ ఫీల్ అవుతారు, బ్రోకర్ అదవా. ఆ పేరు ఎందుకురా నీకు? ఆ గుండు పట్టుకొని ఆలోచన గారు గుండు మీద రాజకీయం చేస్తుంది, దాని నుంచి నువ్వు ఆ పిల్లవాడి పేరు మీద నిజంగా ఎవరైనా తప్పుడు నా కొడుకులు పోస్టులు పెట్టుంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. కానీ ఆనాలోచన గారు గుండు పేరు మీద రాజకీయం చేస్తుంది ఎవర్రా ఇందాటి నుంచి? గుండు నా కొడక. ఆవిడ్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకెంతకాలం ఇది? పిల్లల్ని, ఆడవాళ్ళని, ఆచార సాంప్రదాయాల్ని ఎన్నాళ్ళ పాటు ట్రోల్ చేస్తారు? ఈ దుర్మార్గానికి ఎన్ని కేసులు పెడుతున్నా సరే ఈ దుర్మార్గులకి చాలా మందిలో మార్పు రావడంలా. వండుతున్నాడు పరవాన్నం, వినండి. పతివ్రత వండుతుందండి పరవాన్నం. ఎప్పుడు వండావయ్యా ఇది? నిన్న వండినట్టున్నాడు ఈ పరవాన్నం. ఈ నిన్న వండింది పరవాన్నం పతివ్రత. ఈ పతివ్రత పరవాన్నం వండుతుంది, ఇది ఆడవే జీవితాంతం. ఇంకెళ్ళు ఎన్నాళ్ళు మారుతారు? పొద్దున్న లేస్తే ఏమో మీరు చేసేది క్యారెక్టర్ అసాసినేషన్ కదా, బ్రోకర్ క్యారెక్టర్ అసాసినేషను. చాలా మంది పైన కేసులు పెడతా ఉన్నారు, జైలుకి వెళ్తా ఉన్నారు. సోషల్ మీడియా సైకిల్లో మార్పు రావడం లేదు. ఇది సరిపోదేమో, ఇంకా డోస్ ఎక్కువ కావాలి. డోసు ఇంకా ఎక్కువ కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి హిందువుల ఓట్లు కావాలి మనం అధికారంలోకి రావడానికి. హిందువుల ఓట్లు కావాలి, కానీ హిందూ సాంప్రదాయాలు మాత్రం మనం పాటించాం. చెప్పుకి ఒక చెప్పు తీసుకొని దానికి మంచిగా నీట్గా అప్పుడే వేడి వేడి పెంట తీసి ప్యాట్ అని కొట్టాలి నీ మొహం మీద. లోఫర్. రాజకీయాలకి మతాలకి సంబంధం పెడతావేంట్రా లోఫర్ నా కొడక. అది చూడండి, ఎక్కడ గుండె ఏంటి, ఆ జుట్టు ఇవ్వటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ హిందూ ఓట్లు కావాలంటావేంటి? నేను పెద్ద సామరాల మఠం నుంచి వచ్చి ధర్మాన్ని రక్షించడానికి వచ్చావేంట్రా నువ్వు? శ్రీవారిని దర్శించుకుంటే మాత్రం డిక్లరేషన్ ఇవ్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అర్థం చేసుకోవాలి. నిన్ను చేసుకుంటారు రే, నీలాంటి వాళ్ళ గురించి అర్థం చేసుకుంటారు. ఏ విధంగా ఆయా మతాలకు సంబంధించిన భక్తుల్ని ఒక భ్రమలోకి ముంచేసి వీళ్ళు వాడేస్తా ఉన్నారు రాజకీయం కోసమని. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. నిజం, ఇది మాత్రం నిజం రే. అరే బ్రోకర్, ఇది మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మతం మత్తులో ఎంతమందిని మోసం చేస్తున్నారు, ఎంతమంది హిందువుల్ని, ఎంతమంది క్రిస్టియన్ని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు, మతపరమైన ఓట్ల కింద ప్రజల్ని చూస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా కళ్ళు తెరుచుకునే పరిస్థితిలోకి రావాలి. వచ్చే ఉంటారు ఈ పాటికి తిరుపతి లడ్డు తర్వాత అని చెప్పని అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరైతే భుజాలు ఎత్తి పెట్టుకు లేపుకున్నారో ఇలా లడ్డూలో కల్తీ జరిగిందని, జరగలేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తారే ఉందని తెలియగానే అన్నీ మూసుకొని ఫ్రంట్ బ్యాక్ పక్కన కూర్చున్నారుగా ఇలాంటి బ్రోకర్ల వల్ల కూడా. అప్పుడు జనాలకు అర్థమైపోయింది ఎవడెవడు మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు. నిజమే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా తెలియాలి, ఇంకా తెలియాలి మీలాంటి బ్రోకర్ నా కొడుకుల గురించి. ఎక్కడో ఆవిడ రష్యాలో పుట్టారు, రష్యాలో పెరిగారు, క్రిస్టియన్ పుట్టుకతోనే, ఒరిజినల్ క్రిస్టియన్. నేనేంటో చాలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంటుంది. ఒరిజినల్ క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్ ఏంట్రా పిచ్చనా కొడక. ఒరిజినల్ క్రిస్టియన్, డూప్లికేట్ క్రిస్టియన్లు ఉంటారా? నాకు తెలియదు, మరి చూద్దాం. నేను కూడా అప్పుడప్పుడు బైబుల్ చదువుతా. నేను చాలా సార్లు చెప్పాను, నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. బైబుల్ కూడా చదువుతావేంట్రా నువ్వు? అరే ఇది న్యూస్. మాకు అలాంటి మతాలు ఇలాంటివి టాపిక్లు మాకేం రావు. మీ దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అలా ఏం ఉండదు. ఓకే, మీ మధ్యలో నా దేవుడు వెంకటేశ్వర స్వామిని నేను ప్రేమిస్తాను, యేసు ప్రభుని గౌరవిస్తాను. అలా ఉంటది మా ఫ్రెండ్షిప్ అంతా కూడా. చాలా మంది ఎలా ఉంటారంటే ఒరిజినల్ క్రైస్తవులు చేయరు, కొంచెం ఓవర్ యాక్షన్. వాళ్ళ బైబిల్, వాళ్ళ దేవుడు బాగుంటుంది. ఒరిజినల్ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వీళ్ళు ఎక్కువ చేస్తారు. ఏంటో మరి కన్వర్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? మనం ఏదైనా ప్రసాదం తీసుకెళ్తే తినరు, మేము తినవు అంటారు. ఓకే, నువ్వు పని చేయరు. అరే ఇదిగో ఇదే అంటే నేను అనేది, మనం ఎప్పుడు కూడా మతాన్ని అట్లా అంటే అదే ఒక మత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. ఎవడు ఏ మతంలో ఏం పాటించాలో ఓవర్ యాక్షన్ చేస్తారా? క్రిస్టియన్స్ ప్రసాదం తినకుండా ఓవర్ యాక్షన్ చేస్తారా బ్రోకర్? అదే కదా నువ్వు చెప్తుంది. అది వాళ్ళ మతంలో వాళ్ళు ఫాలో అవుతున్న ఒక ట్రెడిషన్ అనుకో. ఇప్పుడు ఎట్లా అయితే యానాలజీని ఎవరు గుండు కొట్టించుకోవటం, ఆవిడ మొక్కుకొని గుండు కొట్టించుకున్నారు. కొంతమంది బ్రాహ్మణులు, అరే బ్రోకర్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలరా బ్రోకర్, అమ్మ మళ్ళీ ఒకసారి ట్యాగ్ చేయండి ఆ బ్రోకర్ నా కొడుకుని, ఏమన్నా మిస్ అవుతాడేమో మళ్ళీ. అరే బ్రోకర్ శివ,
టైం పెట్టి మరి ట్యాగ్ చేయండి అమ్మ. ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పరా బ్రోకర్ని అడగండి. క్రిస్టియన్స్ ప్రసాదం పెడితే తినరు కదా, బాగుందిరా, అది వాళ్ళు పాటిస్తున్న ట్రెడిషన్, ఓవర్ యాక్షను. ఇదే నువ్వు వెళ్ళి ఒక బ్రాహ్మణుడికి వెళ్ళి మోసం పెట్టరా, నువ్వు ఓ బ్రాహ్మణుడికి వెళ్ళి చక్కగా మంచి మటన్ వండుకొని తీసుకొని వెళ్ళి పెట్టు, బాబు మేము ప్రార్థన చేసాం, మేము క్రిస్మస్ రోజు వండుకున్నాం తినండి అని చెప్పని బ్రాహ్మణునికి వెళ్ళి ఇవ్వు. శాకాహారి అయిన బ్రాహ్మణునికి వెళ్ళి నాన్ వెజ్ తినమని ఇవ్వు, ఒక క్రిస్టియన్ ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఇవ్వు, తింటాడా? అరే బ్రోకర్, దాన్నే ట్రెడిషన్ అంటారా. ఒక వ్యక్తి ఒక మతాన్ని ఆచరిస్తున్నప్పుడు దానిలో ఉండే రకరకాల కట్టుబాట్లని ఫాలో అవుతాడు. ఒకడు నాన్ వెజ్ తింటాడు, ఒకడు నాన్ వెజ్ తినడు, ఒకడు ఉపవాసాలు ఉంటాడు, ఇంకోటి ఉపవాసాలు ఉండడు, ఒకడు రోజుకు 5 పూటలు నమాజ్ చేస్తాడు, ఇంకోటి రోజుకు 1 పూటే నమాజ్ చేస్తాడు, ఒకడు ప్రసాదాలు తినడు, ఒకడు ప్రసాదాలు పూర్తిగా తింటాడు, క్రిస్టియన్ అయినా సరే. ఒక్కొక్కడు ఒక్కొక్క ట్రెడిషన్ని ఫాలో అవుతారు. వాళ్ళ మతంలో ఒక ట్రెడిషన్ ఉంటే అది ఫాలో అయితే నీకేంట్రా మధ్యలో బ్రోకర్, లోఫర్ నా కొడక, మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావురా నువ్వు. ఎరా వెళ్ళి బ్రాహ్మణ్తో మాసం తినిపిరా, నువ్వు తింటారా? అసలు అలా తినమని అడగటం కరెక్టేనా? ఒక బ్రాహ్మణ్తో లేదా ఒక ఉపవాసం ఉన్నవాడితో వెళ్ళి చక్కగా మటన్ తీసుకెళ్ళి చికెన్ తీసుకెళ్ళి తినిపించి వాళ్ళకి తింటారా? ఎవరన్నా తింటారా? అసలు అలా తింటారా అని అడగటం కరెక్టేనా? అది నీతి మాలిన పనేనా? అరే లోఫర్ నా కొడుక చెప్పరా, నిన్నే అడుగుతున్నా. ఇది జర్నలిజం ఏంట్రా? క్రిస్టియన్స్ ఒరిజినల్ క్రిస్టియన్స్ అంట, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంట. అలా కన్వర్ట్ అవడానికి ఎవడరా కారణం? ఏ హిందూ మతం గురించి మాట్లాడుతున్నావురా బ్రోకర్ నువ్వు? ఎరా నిచ్చెన మెట్ల వ్యవస్థలో నువ్వు మాట్లాడుతున్న కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కడుంటారా బ్రోకర్? ఎరా చెప్పరా బ్రోకర్. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న యాన్నా లేజునోవా హిందూ మతాన్ని సాంప్రదాయాన్ని గౌరవిస్తుంది కదా, ఒకవేళ హిందూ మతం తీసుకుంటే ఆవిడ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఎక్కడ ఉంటుందిరా బ్రోకర్? అరే లోఫర్ నా కొడక చెప్పరా నువ్వు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎందుకురా? వాళ్ళు ఏం చేశారు? హిందువులు ఏం చేశారు? అసలు హిందువులు క్రిస్టియన్లు ఎందుకు వచ్చారు ఈ డిబేట్లో? రాజకీయాలు ఎందుకు వస్తారు? అసలు మతాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు మినిమం బేసిక్ మీడియా ఎథిక్స్ ఏమైనా గొడవ జరిగితే ప్రజలారా, ఏదైనా మత విద్వేషాలు కానీ జరిగితే 2 వర్గాలు కొట్టుకుని అని ఎందుకు రాస్తారో తెలుసా? ఎందుకంటే ఏ మతం వాళ్ళు ఏంటి, అసలు ఎవరెవరు కొట్టుకున్నారు అనేది కూడా ప్రజలకు తెలియకూడదు. హిందూ ముస్లిం కొట్టుకున్నారా, ముస్లిం క్రిస్టియన్ కొట్టుకున్నారా, క్రిస్టియన్స్ హిందూస్ కొట్టుకున్నారా తెలియకూడదని 2 వర్గాల ఘర్షణ అని రాస్తారు మీడియా ఛానల్స్. ఈ బ్రోకర్ నా కొడుకులు డైరెక్ట్గా హిందువులు ఇది వస్తే క్రిస్టియన్స్ తినరని చెప్తున్నాడు ఈ బ్రోకర్. ఇదారా 4th ఎస్టేట్ అంటే? అసలు ఆ మాట తెలుసా మనకి? లేకపోతే అరకోట వేసుకొని వచ్చి నుంచొని చెప్పేటివేనా? నోటికి దొస్తే అది ఎవడో మేమరో ట్రోలరో ఎవడో రాసుకున్న ఒక మొక్కను తీసుకొచ్చి ప్రసాదం తినరని అంత పెద్ద సంస్థలో నుంచొని కోట్లాది కోట్లు పెట్టిన సంస్థలో నుంచొని మాట్లాడుతావు లోఫర్ నా కొడక. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావురా నువ్వు న్యూస్ ఛానల్ పెట్టుకొని? బట్ తర్నా లెజనోవా గారు ఒరిజినల్ క్రిస్టియన్ ఏం చేశారు? డిక్లరేషన్ మీద సంతకం చేసి శ్రీవారిని దర్శించుకుని ఏకంగా గుండు కొట్టించుకొని అన్నదానం కూడా చేసి వచ్చారు. ఓ బాబో, ఈడి గుండు పురాణం ఇలా చచ్చిపోతున్నావు నీ అమ్మ. ఏంట్రా ఈ గుండు పురాణం? ఇది ప్రజలారా విన్నారు కదా, ఈ జర్నలిస్టులు అని చెప్పుకునే బ్రోకర్ నా కొడుకులు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు రావణ్ ఇంత గట్టిగా మాట్లాడతాడు, రావణ్ ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడతాడు, ఎందుకు వీళ్ళని ఇలా గట్టిగా దుర్భాషలు ఆడతాడు? దుర్భాష అంటే ఇదే. వీళ్ళు బేసిక్గా బోసడీకే అన్న పదం చాలా నార్మల్, వీళ్ళకి నా కొడక అనే పదం చాలా నార్మల్. మరి అలాంటి భాషతో పోల్చుకుంటే మేము మాట్లాడే భాష చాలా తప్పు అని మేము భావిస్తాం. కాబట్టి శివ గారు దయచేసి మీరు ఇలాంటి డిబేట్లు కానీ ఇలాంటి ఈ 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదో ఉంది కదా, ఇలాంటి షోస్ మీరు చేయొద్దు, ఇలాంటి వీడియోస్ మీరు చేయొద్దు శివ గారు. మీరు అలాంటి వీడియోస్ చేస్తే ఇలా మాట్లాడాలి అని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, నాకేమో అలా మాట్లాడాలని ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడిన భాష అంతా ప్రజలు మాట్లాడమని చెప్తున్నారు, కానీ నాకు అలా మాట్లాడని ఇష్టం లేదు. అలా మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పండి శివ గారు. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటలని నేను అనాలని అనలేదు, చెప్తున్నా కదా. అది ఒకవేళ ప్రజలు అలా మాట్లాడమంటున్నారు, అలా మాట్లాడితే మీకు బాగా అనిపిదా చెప్పండి. కాబట్టి మీరు రాజకీయాన్ని మతాన్ని దయచేసి కలిపి మిక్స్ చేసి దాన్ని ప్రజల మీదకు పులుముదామని చూడొద్దు దయచేసి.
ఓకేనా శివ గారు? దయచేసి అర్థం చేసుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు అర్థం చేసుకోలేరని చెప్పని మాకున్న సెన్సెస్ మాకు చెప్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి శివ గారు. మా వ్యూవర్స్కి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక బ్రోకర్తోనో లేకపోతే ఇంకో లోఫర్తోనో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.